మనందరికీ ఇష్టమైనవి అన్నమయ్య జానపదాలు. జానపదంతో జ్ఞానపదం చూపించిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య. జానపదులకి ప్రాణప్రదుడు అన్నమయ్య. జానపదుల జీవభాషని సర్వతంత్ర స్వతంత్రంగా తన సంకీర్తనల్లో ఆవిష్కరించిన గొప్ప వాగ్గేయ శిరోమణి అన్నమయ్య. ఈ జానపద సంకీర్తనల్లోని అర్థాలని ప్రస్తావిస్తూ ఒక మాట అంటారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. అన్నమాచార్యుల వారు నిఘంటువులకే నిఘంటువు. కొన్ని పదాలు మనకి దాదాపుగా సమానంగా మనం అర్థం చెప్పుకోగలం తప్ప నిఘంటువులో కూడా లభ్యం కావు. ఇది చాలాసార్లు నేను డాక్టర్ రవ్వా శ్రీహరి గారితో సంభాషించినప్పుడు ఇదే మాట ప్రస్తావనకు వచ్చేది. అది సత్యమైన విషయం కూడా. ఎందుకంటే ఆయన సంబోధనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. సిన్నెక్క, పిన్నెక్క, శనకాటి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అంటే జానపదులు ఎంత సరదాగా సరసంగా ఆనందం మురిసిపోతూ మాట్లాడుకుంటారో అంత గొప్పగా అన్నమయ్య జానపదాలు ఉంటాయి. ఈ సంకీర్తన కూడా అటువంటిది. జిగురు వంటి వాడే శనకాటి. జిగురు మనం చేయి పెడితే అతుక్కుంటుంది. గొప్ప భావం అక్కడ కూడా. అన్నమయ్యవి అలతి పదాలు, అనంతమైన భావం. మనం కావాలని అనుకుంటే ఆయన నీకు అతుక్కుంటాడని చెప్తూ చింత చిగురమ్మ బోనీడే శనకాటి. నన్ను చింత చిగురు అమ్మడానికి వెళ్ళనివ్వట్లేదు. ఆ శనకాటి చెబుతున్న పదాలన్నీ కూడా మనకి అద్భుతమైన భావ పరంపరకి మనం ఒక పల్లెపట్టుకు వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. సేతి కుత్తికవాడు సెడకుండ దాచిన పాత పెద్ద విల్లు బరువున నాతి కొరకు వచ్చి నడిమికి విరిచిన శాతలాడు గదే శనకాటి. ఎంత గొప్పగా రాశాడు చూడండి. సేతి కుత్తికవాడు అంటే చేదు గొంతుక కలిగిన వాడు. గరళ కంఠుడు శివుడు. చెడకుండా దాచాట ఆయన విల్లుని. పాత పెద్ద విల్లు బలువున నాతి కొరకు వచ్చి నడిమికి విరిసిన శాతలాడు గదే శనకాటి. అత్యంత సామర్థ్యం నేర్పరీగలవాడే. ఎంతో గొప్పగా వాల్మీకి మహర్షి రామాయణంలో లిఖించడం జరిగింది. ఆయన చెప్తారు, లీలయాస ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం నృసహస్రాణం బహూనాం రఘునందన ఆరోపయిత్వా ధర్మాత్మ పూరయామాస తద్ధను తద్భంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశ తస్య శబ్దో మహానాసిత్ నిర్ఘాత సమనిశ్వన అంటాడు ఆయన. ఎంతో గొప్పగా విశ్వామిత్రుని మాటని శిరసావహించి వేలాది మంది రాజులు చూస్తూ ఉండగా ధనస్సు మధ్య భాగాన్ని అవలేలగా పట్టుకున్నట్ట శ్రీరామచంద్రుడు. పట్టుకోగానే వంగిపోయిందిట ఆ ధనువు. అప్పుడు ఆ రాముడు వింటి నారిని సంధించి దానిని ఆకర్ణాంతం లాగగానే ఫెళ్ళున విరిగిపోయిందిట. మొత్తం లోకాలనిట పిడుగుపాటు పడినట్టుగా ధ్వని వినిపించిందిట. అంత గొప్పగా ఉంటుంది రామాయణంలో వర్ణన. ఇప్పుడే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరించబోతున్న మన అందరికీ అత్యంత ఇష్టలైన డాక్టర్ కెవి రమణాచారి గారు ఇచ్చేశారు. వారికి సాదర స్వాగతాన్ని పలుకుతున్నాను. ముఖ్యంగా నేనంటే ఆయనకి చాలా చాలా అభిమానం, ఆత్మీయత, వాత్సల్యం. దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. అలాగే తర్వాత చరణంలోకి వెళితే రట్టడి సేతల రాకాసినాయని పట్టపు సెలియల పడవేసి కొట్ట కొనముక్కు కోసి వేసినట్టి సిట్టగీడు గదే శనకాటి. ఎంత గొప్పగా రాశాడు చూడండి. రట్టడి చేతల నింజార్హమైన చేతలు చేసిన రావణాసురుణ్ణి రాకాసి నాయని అన్నాడు ఆయన. పట్టపు సెలియల పడవేసి సముద్ర తీరంలో పడేసి కొట్ట కొనముక్కు, మళ్ళీ ఇక్కడ శూర్పణఖ దగ్గరికి వస్తున్నాడు ఆయన. కొట్ట కొనముక్కు కోసి వేసినట్టి సిట్టగీడు గదే శనకాటి. పరిహాసం చేసినవాడు. సిట్టగీడు అంటే పరిహాసం చేసినవాడు రామచంద్రుడు అని చెప్తున్నాడు. అలాగే నలుమున వెంకట నగమున కోనేటి నెలమున సొంపుతో నెలకొని కలిమి పడుసుతోటి కాపురమున్నట్టి. ఎంత చక్కటి వర్ణన చూడండి. లక్ష్మీదేవిని చెప్తున్నాడు ఆయన. లక్ష్మీదేవి అవతారమైన అలమేల్మంగని కలిమి పడుసు అన్నాడు ఆయన. సంపదలకి నిలవైన పడుచు ఆవిడ అని చెప్తూ కాపురమున్నట్టి సిలుగులాడు గదే శనకాటి. ఉపద్రవాల్ని తొలగించేవాడు. సిలుగుల్ ఆడు అంటే ఉపద్రవాలతో ఆడుకుంటాడంటే ఆ ఉపద్రవాల్ని మన నుంచి దూరం చేస్తాడు.
అని చెప్తూ రాశాడు. అందుకే అన్నమాచార్యుల వారి సంకీర్తనలు మనం ఎప్పుడు చెప్పుకోవాల్సింది, సారంబులు హరికరుణా సారంబులు విబుధ నికర సంపూర్ణ సుధాహారంబులు బహుదేశ విహారంబులు తాళ్లపాక అన్నయ్య పదములు. అంత గొప్పగా బహుదేశ విహారాలు, ఎక్కడెక్కడో పల్లెపట్టుల్లో మాట్లాడుకునే భాషని మనకు పరిచయం చేశాడు ఆయన. అటువంటి గొప్ప సంకీర్తనని చాలా హృద్యంగా ఆనందకరంగా స్వరపరిచిన ఘనుడు మన రామాచారి గారు. నాకు చాలా ఇష్టమైన సంకీర్తన ఇది. అభేరి రాగంలో ఎంత హృద్యంగా ఉంటుందో. ఈ సంకీర్తనని ఆయన ఆలపింపచేసింది కూడా ఆ పిల్ల సమీరా భరద్వాజ్ అని. వాళ్ళ నాన్న నేను క్లాస్మేట్స్. ఏలూరు సర్సియారెడ్డి కళాశాలలో 5 సంవత్సరాలు ఒకే బెంచ్లో కూర్చుని మేము చదువుకున్నాం. ఆ పిల్లతో పాడిచ్చారు ఆ సంకీర్తన. ఇప్పుడు ఆ సంకీర్తనని సాహితీ అడప, చిరంజీవి సాహితీ అడప ఆలపించబోతుంది. అయితే ఇది జానపద శైలిలో సాగుతుంది. మరి మీరంతా అప్పటి నుంచి అలా మౌనంగా ఈ సంకీర్తనల్ని ఆలకిస్తూ ఆనందిస్తున్నారు. మీ మౌనానికి భంగం కలిగించాలని నాకు అనిపించింది. ఒకసారి మీ 2 చేతులు పైకెత్తండి. ఆ 2 చేతులతో చప్పట్లు కొట్టగలరా ఒకసారి చూడండి. ఎందుకంటే మనకి భాగవతంలో చెప్తాడు, ఈ 2 చేతులు ఉన్నది భగవంతుడికి భజన చేయడానికని. ఈ 2 చేతులు, ఏ 2 చేతులైతే భగవంతుడికి భజన చేస్తాయో ఆ 2 చేతులకే విలువ ఉంటుందని మనం చదువుకున్నాం, పెద్దవాళ్ళు చెప్తారు. మరి ఈ జానపద శైలిలో సాగే ఈ పాటకి మా కళాకారులు ఇటు మృదంగం అటు తబలా, వాళ్ళతో పాటు మాకు ఒక పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఆ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ మీ చేతిలే. ఒకసారి తక్కిట్ట 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 తక్కిట్ట. మీరు కొట్టే చప్పట్లు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకి చేరుతాయి. మీ చప్పట్ల ద్వారా మీ భక్తిని ఆ స్వామి వారికి చేర్చండి. ఆపద్దు. ఇంకా కొంతమంది పక్క వాళ్ళని చూస్తున్నారు, పక్క వాళ్ళు వాయిస్తే మేము వాయిస్తామని. తక్కిట్ట 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 తక్కిట్ట. స గ మ ప ని స ని ద ప మ గ రి స గ మ ప ని స ని ద ప మ గ రి స గ మ ప ని స ని ద ప మ గ రి స గ మ ప. జిగురు వంటి వాడి సినకాటి చింత సిగురమ్మ బోనేడి సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి. జిగురు వంటి వాడి సినకాటి చింత సిగురమ్మ బోనేడి సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి చింత సిగురమ్మ బోనేడి సినకాటి. సగ గమ మ ప ప ని ని స ని ద ప మ గ రి స సగ గమ మ ప ప ని ని స ని ద ప మ గ రి స. సేతి కుత్తిక వాడు సెడకుండ దాచిన పాత పెద్ద వెల్లు బలుమున. సేతి కుత్తిక వాడు సెడకుండ దాచిన పాత పెద్ద వెల్లు బలుమున. నాతి కొరకు వచ్చి నడిమికి వెరసిన సీతలారు గది సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి. నాతి కొరకు వచ్చి నడిమికి వెరసిన సీతలారు గది సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి. జిగురు వంటి వాడి సినకాటి చింత సిగురమ్మ బోనేడి సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి చింత సిగురమ్మ బోనేడి సినకాటి. సగమ పని స సగమ పని స సని ద ప మ గ రి గ స సగమ పని స ని ద ప మ గ రి సగమ పని ని స. రెట్టెడి సీతల రాకసినయని పట్ట పొసలయాలి పడవేసి. రెట్టెడి సీతల రాకసినయని పట్ట పొసలయాలి పడవేసి. కుట్టగోడు మొక్క కోసి వేసి నట్టి సిట్టి గేడుగా
సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి చింత సిగురమ్మ బోనేడి సినకాటి. అలసిపోయారండి? ఇప్పుడు మీ చప్పట్లతో పాటు పాడుతుంటాను. మా కళాకారులకి రెస్ట్ ఇద్దాం. తక్కిట్ట 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 తక్. అంతేనండి, అంతేనా? స 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 గ స సగమ పమ పగమ గరి సని సగమ పమ పగమ గరి సని స స స గ గ గ మ మ మ ప ప ప ని 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 స స స ని ద ప మ గ స స స గ గ గ మ మ మ ప ప ప ని 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 స స ని ద ప మ గ స స స గ గ వెంకట నగుమున గోనెటి నిలవున సొంపుతో నిలగొని నలుమున వెంకట నగుమున గోనెటి నిలవున సొంపుతో నిలగొని కలిమి పడుసుతోటి కాపురమున్నట్టి సిక్కులాడుగదే సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి నలుమున వెంకట నగుమున గోనెటి నిలవున సొంపుతో నిలగొని నలుమున వెంకట నగుమున గోనెటి నిలవున సొంపుతో నిలగొని కలిమి పడుసుతోటి కాపురమున్నట్టి సిక్కులాడుగదే సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి కలిమి పడుసుతోటి కాపురమున్నట్టి సిక్కులాడుగదే సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి జిగురు వంటి వాడి సినకాటి చింత సిగురమ్మ బోనేడి సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి జిగురు వంటి వాడి సినకాటి చింత సిగురమ్మ బోనేడి సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి సినకాటి ఓ సినకాటి గోవిందా